హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ని మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి అని టైటిల్లో పెట్టాను కదండి. మీ మొబైల్తో మీ పేరు ఉందో లేదో మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అని. మీ మొబైల్లోనే ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ని ఇలా చెక్ చేసుకోండి. పూర్తి ప్రాసెస్ అయితే నేను చూపిస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికోసం ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేశానండి ఆల్రెడీ www.indirammaillu.telangana.in అని మనం టైప్ చేసిన తర్వాత మనకు ఒక యాప్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆ యాప్ని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు కదా, అది ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ చూస్తున్నారు కదా, అది నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమంటదండి. మనం సెర్చ్ బై కొట్టిన తర్వాత మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ అప్లికేషన్ ఐడితో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గో అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ని టచ్ చేసిన తర్వాత కింద మీ ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయండి, మీ పేరు ఆధార్ నెంబర్తో సహా. అంతేకాదు మీకు సర్వే చేసిన వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్లో 4 అక్షరాలతో సహా, అంతేకాదు వార్డు నెంబరు, ఇంకా మీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇంటి నెంబర్తో సహా మీ పేరుతో సహా మొత్తం డీటెయిల్స్ కింద చూపిస్తాయండి. అంటే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది అందులో చూపించదు, ఓన్లీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి మాత్రమే. అందులో ఫుల్ డీటెయిల్స్ కనుక చూపిస్తే ఆల్మోస్ట్ మీరైతే ఎలిజిబుల్ అయిపోయినట్టేనండి. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు ఎలిజిబుల్ కాకపోతే, మీ డీటెయిల్స్ అక్కడ రాకపోతే కనుక అక్కడ నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తుందండి. అప్పుడు మీరు ఎలిజిబుల్ కానట్లే మ్యాక్సిమం. ఇంకొకటి, ఎలిజిబుల్ లిస్ట్లో పేరు రాలేదంటే మ్యాక్సిమం రేషన్ కార్డు లేని వాళ్ళకి, సర్వే అవ్వని వాళ్ళకి పేర్లు అయితే రావండి. నో డేటా ఫౌండ్ అనేది చూపిస్తుంది. సో ఇలాగ సర్వేలో మీరైతే పాల్గొని ఉంటే కనుక మీ ఫోన్లో స్టేటస్లో చెక్ చేసుకున్నప్పుడు ఇలా కనుక చూపిస్తే మీకు తప్పకుండా ఇల్లు అయితే మ్యాక్సిమం 100కి 90% సెలెక్ట్ అయిపోయినట్టేనండి మీ పేరు. సో మీరు కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. ఇలాగా మొత్తం ప్రాసెస్ అయితే చూపించాను కదండి వీడియోలో, అలా చెక్ చేసుకోండి. కింద మీ డీటెయిల్స్ వస్తే కనుక తప్పకుండా మీరు సెలెక్ట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. కాకపోతే మీరు 100కి 100% సెలెక్ట్ అయ్యారు అనేది తర్వాత ఇందులోనే చూపిస్తుందండి. అంటే మీరు అర్హులు అయ్యారా లేదా అని కూడా 100% ఇందులోనే చూపిస్తుంది. ప్లస్ మీకు ఫోన్ కాల్ కూడా వస్తుందండి కంపల్సరీగా. మీకు ఫోన్ కూడా వస్తుంది. మీరు ఏం టెన్షన్ పడుతుంది, మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక మీకు ఫోన్ కూడా చేస్తారు. సో ఇదండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. కంపల్సరీగా మీరైతే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.